దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా రథసప్తమిని ఘనంగా జరుపుకుంటారు. మహావిష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్య భగవానుడికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు. రథసప్తమి నాడు సూర్య భగవానుని ఆరాధిస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అర్చకులు వెంకటరమణాచార్యులు వెల్లడించారు. రథసప్తమి రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించి ఆ సూర్య భగవానుని ఆరాధించాలి. ఆ సూర్య కిరణాలు మన శరీరంపై పడితే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఆ రోజున ఇంట్లో మహిళలు సూర్య కిరణాలు పడే విధంగా స్వామివారికి పాలతో పరమాన్నాన్ని నైవేద్యంగా వండాలి. ఆ వండిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. 4/2/2025 మంగళవారం రోజున రథసప్తమి పర్వదినం రోజున ఆ రోజు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా అందరూ కూడా ఉదయము తెల్లవారుజామునే లేచి సూర్య భగవాన్ని దర్శించుకొని వారి యొక్క కిరణాలు గనక మన శరీర భాగంలో పడేది ఉంటే ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉంటారు. ఆ రోజు పాలతో తయారు చేసిన పర్వాన్నం స్వామివారికి, విష్ణు భగవానికి, సూర్య భగవానికి కూడా మనము ఆరాధన చేసి తర్వాత స్వామివారికి మనం చేసినటువంటి పర్వాన్నాన్ని మనం రథసప్తమి రోజు పూజ లక్ష్మీ గణపతి లక్ష్మీ పూజ కార్యక్రమం చేసుకున్న తర్వాత సూర్య భగవానికి ఆ రోజున పర్వాన్నము నైవేద్యం చేసేది అంటే వారి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కష్ట సుఖాలతో లేకుండా మంచిగా వారి యొక్క సౌభాగ్యంతో అందరూ కూడా ఉండాలని రథసప్తమి రోజు సూర్య భగవాన్ని విష్ణుమూర్తిని కూడా మనం వారు దర్శించుకొని వారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనొచ్చో మనకి ఇంటి యందు కూడా ధన కనక వస్తు వాహనాలు కూడా ఉంటాయి. అందరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. రథసప్తమి రోజున ఉదయం పూట ఆదిత్య హృదయము, సూర్య అష్టోత్తర నామాలతో విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, లక్ష్మీదేవిని పూజించాలి. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు తమ భర్తతో పాటు అత్తామామల ఆశీర్వాదం తీసుకోవాలి. వారి ఆశీర్వాదం స్వీకరించడం ద్వారా మాంగళ్య ధారణ సంపూర్ణంగా ఉంటుందని, అదేవిధంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. పూజా కార్యక్రమాలు నేర్చుకునేందుకు వారి యొక్క అత్తగారు కోడలికి బహుమతిగా పట్టు చీరే గాని అందుకంటే వాయనం కింద వస్తుంది. అత్తగారు కోడలు గారికి ఇచ్చేదంటే ఆ చీర కట్టుకొని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కూడా పూజ గనక చేసుకున్నట్టేదంటే వాళ్ళ ఇంట్లో మాంగళ్యధారణే గాని, వాళ్ళ యొక్క పిల్లలే గాని, వాళ్ళ యొక్క సంతానమే గాని ఆయుర ఆగ్రహాలతో వాళ్ళ భర్త కూడా మంచి ఆరోగ్యంగా, పిల్లలు కూడా సంతోషకరంగా ఉంటారు. సప్తమి రోజు ఉదయం పూట ఆదిత్య హృదయము, తర్వాత సూర్య అష్టోత్తర శతనామాలతో ఈ లక్ష్మీమూర్తిని, విష్ణుమూర్తిని, సూర్య భగవాన్ని వారి యొక్క అష్టోత్తరాలతో మనము పూజ చేసి వారికి మన పాయాసము అంటే బెల్లంతో తయారు చేసిన పాయాసాన్ని స్వామివారికి నివేదనగా చేసి ఆ తదనంతరం కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని అత్తామామగారి యొక్క పాదాలకు శిరసా వహించి వారి యొక్క దీవెనలు కనుక తీసుకునంటే వాళ్ళ ఇంట్లో పిల్లలే కానీ, వాళ్ళ భార్య భర్తలే కానీ ఆయుర ఆరోగ్యాలతో కూడా సంపూర్ణంగా ఉంటుంది. వారితో పాటు వారి భర్త, వాళ్ళ పిల్లలు కూడా ఆయుర ఆరోగ్యాలతో కూడా విద్యావంతులై మన ఇంటి లోపల సకలేశ్వరాలతో ధన కనక వస్తు వాహనాలతో కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో కూడా ఉంటారు. కాబట్టి రథసప్తమి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, సూర్య భగవాన్ని కనుక మనం ఆరాధించడంతో మన ఇంట్లో యందు ఎల్లవిల్లా కూడా భగవంతుని యొక్క ఆయుర ఆరోగ్య వారి యొక్క ఆశీర్వచనాలు మనకు కనుక ఉండడంతో మనం అష్టైశ్వర్యాలతో తులుతూ ఉంటామని చెప్పడం జరుగుతుంది.